ఖమ్మం జిల్లా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడం సరికాదన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకులోత్ పటేల్. కార్మికులు ప్రమాదవశాత్తు 15 అడుగుల నుంచి కిందపడి ప్రమాదం జరిగితే బోర్డు నిధులు వర్తించవని తెచ్చిన నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డులో ఉన్న చట్టాల ప్రకారం అడ్డాలు ఏర్పాటు చేయాలన్నారు. అడ్డాలపై షెడ్లను, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉంది. బీఓసీ భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని రంగాలు కలిసి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అయినా కూడా కనికారం లేకోకుండా మొన్నగాక మన సంక్షేమ బోర్డుని ఏ అడ్రస్ లేకుండా తెలియని ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పింది. దానివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి మేము ఐఎఫ్టీ భవన కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటయ్యా, 15 అడుగుల నుంచి కింద పడితే చచ్చిపోతే అంట ఇవ్వరట సంక్షేమ బోర్డు నుంచి, అదే పై స్టేర్ నుంచి పడితే ఇస్తారట. ఇది ఎక్కడ న్యాయం? మాకు పాత పద్ధతిలో నుంచే ఇవ్వాలి. సిఎస్సి పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రిగా కూడా టెస్టులు చేసి దోపిడీ చేస్తూ ఉన్నారు. మాకు వద్దు, బనికిరాంటి టెస్టులు మాకు అది అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి వాళ్ళకి నెలకు ఒక 6,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేవలం రోడ్ల మీద బాక్సులు పట్టుకొని నిలబడతా ఉన్నాం. ఇప్పుడు ఈ స్వతంత్ర దేశంలో ఈమె తెల్లదొరల దేశం కాదు, ఇది నల్లదొరల దేశమే కదా. మనం గెలిపించిన ఓటర్లు, మనం పిలిచిన మన నాయకులే కదా, నల్లదొరలే కదా. కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరైనా సరే ఇలా మనం గెలిపిస్తే గెలిచిన వాళ్ళే. ఇవాళ మన దాంట్లో రాసి పెట్టుంది, సంక్షేమ బోర్డులో మన చట్టంలో రాసి పెట్టుంది, అడ్డాల మీద షెడ్లను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మంచులను ఏర్పాటు చేయాలి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాసి పెట్టుంది. అయినాగా కూడా కనికరించకుండా వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నిలదీసి అడుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గొప్ప చెప్పారు. ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి, ఇది మళ్ళీ పాత పద్ధతి చేయాలని చెప్పి ఎట్లా రాసి పెట్టిందో ఆ చట్టం మాకు కావాలని చెప్పి బీఓసీ తరఫున భవన నిర్మాణ సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉంది, కొట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మా చెమట సుక్కలుగా కూడా వదలకుండా నాకిపడ దింగుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే, నాకు అభివృద్ధి చెందుతుంది, మా దేశం చెందిందని చెప్తున్నాడు.